నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నాకు ఈరోజు ఇచ్చిన మాట నిన్న దినం, దేవా ఈరోజు సంఘంతో నువ్వు ఏం మాట్లాడతావు ప్రభా అని చూపించిన మాటలు, దేవుడు నాకు ఇచ్చిన మాటలు చూద్దాం. ఈరోజు ఇంతకుముందు చూసినాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. आशीर्वाद एक परिवार के लिए परमेश्वर ने बताया कि तू आशीष पाएगा. आमेन. చూడమ్మా, ఆశీర్వాదానికి వారసులగుటకే మీరు పిలువబడితిరి. అందరూ చెప్పండి మాట ఇంకొకసారి ఒప్పుకోండి. ఆశీర్వాదానికి అసలు మామూలు లేదు ఈ వాగ్దానం. నాకు ఇది మీరు ఈ వాగ్దానాన్ని ఎట్లా తీసుకుంటారు, కానీ ఈరోజు ఈ వాగ్దానాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. అందరూ చెప్పండి ఎట్లా తీసుకోవాలి, ఖచ్చితంగా చెప్పండి. ఈరోజు వాగ్దానం ఏది? జో ఆజ్ కా జో వచన్ है, कोई भी ऐसे नहीं लेना चाहिए. हार्दिक अरे ఈరోజు ఈ నెల రోజులు అన్న నేను ఎప్పుడు చెప్తాను, నెల రోజులు మీకు ఒకటి తెలుసమ్మా, పోయిన నెల నేను మీకు వాగ్దానాలు ఇవ్వలే, ఇచ్చిన. ఎందుకు తెలుసా? వాగ్దానాలు తీసుకుంటారు కానీ దానికి సరైన ప్రతిఫలం నాకు జవాబు వస్తలేదు ప్రభా అని చెప్పి కొంచెం నా మనసు ఇట్లయింది. ఈ సంవత్సరం ఈ నెలలో దేవుడు నాకు ఇచ్చి వాగ్దానము ఎట్లా నెరవేర్చాలని చూపిస్తున్న సోదరం కలగను గాక. ఆమేన్. చెప్పడం మళ్ళీసారి. ఆశీర్వాదానికి వారసులగుటకే మీరు పిలువబడితిరి. మీరు అందరు చెప్పండి ఇట్లా, నేను పిలువబడ్డది ఆశీర్వాదం పొందడానికి. నీ ఆశీర్వాదాన్ని ఎంతమంది ఆపాలని చూసినా, నీ ఆశీర్వాదాన్ని లేకపోతే నా ఆశీర్వాదాన్ని ఎంతమంది ఆపాలని చూసినా అది ఎవరి వల్ల కాదు. ऐसे बोले सब लोग, मेरे आशीष को कोई चुरा नहीं सकता. सब लोग बोले, मेरे आशीष को कोई चुरा नहीं सकता, क्योंकि वो आशीर्वाद का हकदार परमेश्वर ने मुझे बनाया. నేను ఆశీర్వదించబడడానికి నేను పిలువబడను. ఖచ్చితంగా దేవుడు నా గురించి సిద్ధపరిచినన్ని క్రమక్రమంగా జరుగునుగాక. ఖచ్చితంగా నీ జీవితంలో జరగబోతున్నాయి. అవి నెరవేరాలంటే మరి ఏం చేయాలను? చూడమ్మా 13వ వచనం. మీరు మంచి విషయంలో, ఏ విషయంలో? మంచి విషయంలో. అమ్మ అందరు చూడండి, ఏ విషయంలో? మంచి విషయం చెప్పాలి. మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఈరోజు మీ మీద హాని చేయడానికి 100 మంది లేస్తుండొచ్చు, లేకపోతే ఎవరైనా నోరు తెరిచి ఉండొచ్చు. అయితే మీరు ఒక్కటి మాత్రం చేయండి, ఎవరు మీ మీదకి లేస్తున్నా, ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళను పట్టించుకోవద్దు. చెప్పలేమ్మా, వాళ్ళను పట్టించుకోవద్దు. అయితే మరి ఏం చేయాలి? అవన్నీ పట్టించుకోకుండా మంచి విషయముల మీద ఆసక్తి చూపించండి. అమ్మ బాగా వినండి, వెనక కూర్చున్న వాళ్ళందరూ వినండి. మీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే ఏదన్నా బలమైన సమస్య వచ్చినా, అనారోగ్యమే వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఎవరి మీద ఎడవకండి, ఎవరి మీద పట్టించుకోకండి, దేన్ని అనకండి. ఒకటే చేయండి, మంచి విషయంలో ఆసక్తి చూపించండి. అందరు చెప్పండి, ఏ విషయంలో? చెప్తలేరు, గట్టిగా చెప్పాలి. మనకేదో కీడు జరిగిందని చెప్పి మంచి చేయడం ఆపోదు. అమ్మా ఏం చేయదు. మనకేదన్నా భయంకరమైన ఇబ్బందులే వచ్చినా, కష్టాలే వచ్చినా, కన్నీళ్ళే వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, ఇక నాకే అంత అయిపోయింది కదా అని చెప్పి అప్పటికి చాలా మంది ఏం చేస్తారంటే అంతవరకు చేసిన మంచి పనులు ఆపేస్తారు. ఏం చేస్తారు? గట్టిగా వినండి, బాగా వినండి. ఆశీర్వాదం ఎట్లా పొందుకోవాలంటే మంచి పని చేయడం ఆపేస్తారు. కొంతమంది నాకేం జరుగుతుంది ఎంత అశంభావం వేయడం మానేస్తారు. నాకేం జరుగుతుందని. కొంతమంది నాకేం మంచి జరగలేదని చెప్పి ప్రార్థన ఆపేస్తారు. కొంతమంది నాకేం జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఆపేస్తారు.
దేవునితో సహవాసం ఆపేస్తారు. నువ్వు మంచి చేయాలని నీకు తెలిసినా అది నువ్వు ఆపడంతో నీ ఆశీర్వాదం ఆగిపోతాయి. నీకు తెలుసు. ఎవరు అక్కడిక్కడ తిరగద్దు. ఈ సమయం మంచి సమయం. ఎవరు వాక్యానికి వ్యతిరేకంగా అటు ఇటు తిరగద్దు. వాక్యం చెప్తున్నప్పుడు అసమర్థంగా ఎవరు కనిపించద్దు. బాగా వినండి. ఏం చేయొద్దు అమ్మ, అందరు వినాలి. ఈ మంచి సమయం ఇది. ఈ వాక్యం వినండి. మంచి చేయడము ఎప్పుడైతే నీ వల్ల అవుతుందో, చేయడం మొదలు పెడతావో, అది ఆపనంతసేపు విజయం నిన్ను వెంటాడబోతుంది, గెలుపు నిన్ను వెంటాడబోతుంది. ఆమేన్. పరిస్థితుల వైపు చూడదు. ఆ పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడే నీ మంచితనము దేవుడు పరీక్షించబోతున్నాడు. ఏం జరిగిందని అనే అనాలోచన మాత్రం రాదు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన గుణగణాలు ఏంటంటే, బాగా వినండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 33లో ఉంది. సరే 33:19 వచ్చింది. సరే, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. అందరు చెప్పండి. అందరు ఏమంటున్నారు? యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కూడా ఎంత మంచివాడనంటే, వీళ్ళిద్దరు గుణాలు ఆయనను परमेश्वर ने बोलता कि भलाई का काम आशीष कैसा पा सकते हैं? परमेश्वर बोलता कि आशीर्वाद के हकदार है तुम लोग, ये आशीष पाने के लिए क्या करना चाहिए? तो परमेश्वर बोलता कि पहला पत्रस 3रा अध्याय 13 वचन, 3रा अध्याय 13 वचन, उधर बोलता है कि सुनो, पढ़ो एक बार, पढ़ेंगे हिंदी में। कोई आ गया? दयाराम जी देखो, आगे पीछे पढ़िए। भलाई के बारे में, बुराई के बदले, नहीं सुनिए आप मुझे, बुराई के बदले में बुराई मत करो, बुराई मत करना, और ना गाली के बदले गाली दो, गाली के बदले में गाली मत देना चाहिए, पर इसके विपरीत आशीष ही दो, क्योंकि तुम आशीष के वारिस होने के लिए, आशीष के वारिस बनने वाले हैं, बुलाए गए हो। नहीं 13 वचन, वो बराबर है। यदि तू भलाई के करने के लिए उत्तेजित रहो, कोई भी नहीं रहेगा। आमीन। तुम भलाई करने का काम में तुम पहले रहेंगे तो बुराई करने वाला कोई भी तुम्हारे सामने टिकेगा नहीं। आमीन। इसके लिए कभी भी क्या करना चाहिए? भलाई। बोलिए, क्या करना चाहिए? क्या करना चाहिए? మంచి విషయంలో నువ్వు ఆసక్తితో ఉంటే నీకు హాని చేసేటోడు ఎవడుండడు. ఒకవేళ వాడు చేతబడోడే కానీ, పెద్ద తంత్రమంత్రకారే కానీ, పెద్ద వీరుడే కానీ, బలవంతుడే కానీ, ఇంత పెద్ద దురాత్మలే కానీ, ఎంత పెద్ద చీకటి శక్తి కానీ, ఏదైనా సరే నీ మంచితనం ముందు వాడు బలాదూర్ ఓడిపోతాడు. స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టనే మాటలు. వాడు ఓడిపోతాడు. అందుకే అన్నాడు మోషేకు, వేరే ఏం చేయలే, నా మంచితనాన్ని నీ ముందు పెడతా. చెప్పాలి, ఏం పెడతా? చెప్పాలి. నా మంచితనం. చెప్పండి, ఏమంటుండ్రు? నేను ఎంత మంచివాడినో సంగతి నీ ముందు పెడతాను. ఆ మంచితనాన్ని చూసుకుంటా నువ్వు వెళ్ళిపో మోషే. ఈరోజు నీ మంచితనము, ఆమేన్, మంచి విషయంలో, ఏ విషయంలో? అందరు చెప్పండి. ఏ విషయంలో? మంచి విషయంలో. పక్కలో చెప్పండి, ఏ విషయంలో? అదే చెడ్డ విషయాల్లో అయితే, నువ్వు మోసమైన దాంట్లో అయితే నువ్వు చేయవేటకు. అదే మంచి విషయం అని దేవుడికి నచ్చిందనుకో, ఆ విషయంలో నువ్వు నమ్మకంగా చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. निर्गमन का किताब 15:26 చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం.
మీ దేవుడైన నీ యెహోవా దేవుడైన యెహోవా వాక్కును ఆ. శ్రద్ధగా విని అమ్మా, ఇది మంచితనం. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని, అమ్మా ఎట్లా చేయాలంటమ్మా? శ్రద్ధగా వినాలి. చెప్పాలి, ఎట్లా వినాలి? అందరు చెప్పండి, ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. ఇది మంచితనం. అందరు చెప్పండి, ఆయన మంచితనం చూపిస్తాను. ఆయన వాక్యం ఫస్ట్ ఏం వినాలి? అందరు చెప్పండి. కొంతమందికి ఏంటంటే వాక్యం వినరు, వాక్యం చెప్పేటప్పుడు కునుకుతారు, నిద్రపోతారు. అవ్వమ్మా కొంచెం ఆమె నేను కలుగుతాను పాపం. అమ్మా, నీ దేవుడైన యెహోవా వాక్కును ఎట్లా వినాలి? శ్రద్ధగా విని. అమ్మా, చెవులు పెట్టి సీరియల్ దగ్గర కూర్చుంటారు చూడు. అప్పుడప్పుడు ఎవరైనా ముచ్చట్లు పెట్టి, హలో నాకు వినవల్లే, మళ్ళీ చెప్పు ఏమో అన్నావు, మళ్ళీ చెప్పు. అమ్మ నువ్వు ఎప్పుడలే, నాకు సరిగ్గా వినవల్లే, మళ్ళీ చెప్పు. ఆ ఎవరైనా మాట్లాడితే 2-3 సార్లు నొక్కి మళ్ళీ చెప్పవా అని అడతారు. అట్లా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఈ మాటకు చెప్పండి కొట్టండి. ఇప్పుడు పక్వంటి మాటలేమో శ్రద్ధగా వింటారు, యేసయ్య మాటలేమో అశ్రద్ధగా వింటారు. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. దేవుడు ఎందుకయ్యా ఈ ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచిండు? ఈ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు చెప్పినాను, వాక్యాన్ని శ్రద్ధగా వినాలంట. చెప్పాలి, ఎట్లా వినాలి? ఎవరిది? దేవుని వాక్కును. ఎవరి వాక్కును? ఆయన మాటను అశ్రద్ధ చేయదు. परमेश्वर की वचन इतना धीरज से प्यार से सुनना चाहिए. उनकी दृष्टि में जो न्याय है वही करना चाहिए. तब तुम्हें चंगाई मिलेगी, छुटकारा मिलेगी, आजादी मिलेगी, सब चीज मिलेगी. ఆమేన్. చాలా మందికి చెప్తున్నాడు, ఒకవేళ స్వస్థత కావాలా నువ్వు శ్రద్ధగా విను. డాక్టర్ దగ్గరికి పోకుండానే ఒకవేళ పోయినా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి రాదు, 10 రూపాయల ఖర్చు అయిపోతుంది. ఆమేన్. श्रद्धा विंटे नीति परमेश्वर की जो वचन, आमेन, कितना समझ से और धीरे से प्यार से समझना चाहिए. వాక్యాన్ని అశ్రద్ధ చేసి సగం వాక్యమైనాక బయటకు వచ్చి కూర్చుంటారు చూడు, అక్కడే ఆశీర్వాదం ఆగుతుంది. కొంతమంది సగం వాక్యంలో వచ్చి కూర్చుంటారు చూడు. ఒకప్పుడు పాత జీవితం ఉండే కదా, ఐగుప్తు జీవితం. ఏది సగం సినిమాలో పోయి ఎవరైనా కూర్చుంటారా? ఎవరైనా సినిమాలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటాయి కదా, ఉన్నారా? ఎవరు లేరు కదా, సంతోషం. అట్లన్నప్పుడు ఎవరైనా సగం సినిమాలో పోయి కూర్చుంటారు చెప్పండి, ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కదండి. మరి ఆ చీకటి చూడడానికి అంత శ్రద్ధ చూపిస్తే, నేను లోకానికి వెలుగై ఉన్నాడు, స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగును చూసేటప్పుడు మాత్రం శ్రద్ధగా చూడకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అశ్రద్ధగా కాదు. ప్రార్థన అంటే శ్రద్ధ చూపించాలి. ఆమేన్. ఆశీర్వాదానికి నువ్వు ఎప్పుడు అర్హుడుగా మారుతావు? ఆశీర్వాదము ఎలా పొందగలుగుతావు? వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు. మొదటిది చూడండి, రెండో మాట ఉండదు అలా, ఆయన దృష్టికి న్యాయమైన, ఆయన దృష్టికి. అమ్మా రెండో చెప్తున్నాను, परमेश्वर की जो दृष्टि में जो भलाई है. రెండోది, ఆయన దృష్టికి ఏది న్యాయమైంది? అమ్మ చెప్పలేదు. మనుషుల దృష్టికి 100 చేస్తారు, మనుషులను మెచ్చుకోవడానికి 100 చేయొచ్చు. మనుషులేదో మనకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి, మనుషులేదో మనకు మెప్పుడు ఇవ్వాలని చెప్పి, మనుషులేదో మనల్ని గౌరవించాలని చెప్పి వాళ్ళకి ఎన్ని చేసినా కానీ ఉత్త చాటనే. కానీ దేవుని దృష్టికి న్యాయమైనది చెయ్యి. అమ్మ చెప్పండి మరి అందరూ. ఇప్పుడు ఎవరికైనా సరే, ఏ సేవకులు కానీ మనుషులు కానీ, అది మనుషులకు. కానీ దేవుని చూపుకు, ఏ చూపుకు? అందరు చెప్పాలి, ఎవరు చూపుకు? परमेश्वर की दृष्टि में न्याय करना चाहिए. इंसान के लिए अपन कोई कुछ करते रहते, అది ఏం ప్రయోజనం? ఎవరి దృష్టిలో న్యాయం చేయాలి? ఇప్పుడు అందరు చెప్పాలి, ఆశీర్వాదానికి వారసురాలా? చెప్పండి అమ్మా స్త్రీలు, ఆశీర్వాదానికి వారసుడా?
అమ్మ మిమ్మల్ని చెప్తున్నాం, ఆశీర్వాదానికి వారసులారా. అమ్మ చెప్పండి, ఆయన దృష్టికి ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి. మంచి విషయంలో ఆసక్తి గల వారైతే ఎవ్వడు హాని చేసేవాడు ఉండడు. ఆయన దృష్టికి న్యాయమైంది నువ్వు చేసిన. పరమేశ్వరికి నజరో మే న్యాయ కా చుప్ కరెంగే తో. ఆయన ఆజ్ఞలకు విధేయులై. మూడోది, ఆయన ఆజ్ఞలకు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చిందనుకో, అమ్మ ఒక మాట ఇచ్చిండు, టీచర్ చెప్పింది, ఇదిగో టీచర్స్ డే ఉంది రావాలి పిల్లలు అనుకో, నేను రాను టీచర్ అన్నాం అనుకో, ఏమైతుంది? సపోజ్ స్పెషల్ క్లాస్ ఉంది, నువ్వు రా, నేను రాను. సైన్స్ నువ్వు ఖచ్చితంగా హోంవర్క్ చేసి రావాలి, నేను చెయ్యను. ఒక ఆజ్ఞ. ఇదిగో ఈరోజు నీకు బుక్లలో మంచి డ్రాయింగ్ వేసి రావాలని చెప్పింది, నేను చెయ్యను. ఎట్లుంటుంది? దెబ్బలు పడతాయి, ఫెయిల్ అవుతాం. ఇప్పుడు బైబిల్లో కూడా కొన్ని ఆజ్ఞ ఇచ్చిండు మనకు. ఆయన ఆజ్ఞలలో 2 అబ్బా 10 ఇచ్చిండు, 10లో 8 క్యాన్సిల్ చేసి 2 పెట్టిండు. చెప్పండి ఏంటిది అది? కొంచెం గట్టిగా చెప్పండి. బ్రదర్ చెప్తున్నారు, సిస్టర్ చెప్తలేరు. నీ దేవుడైనా కొంచెం గట్టి చెప్తలేరు, ఇంకొంచెం గట్టి చెప్పండి. తెలుసా తెలియదా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఇప్పుడు మనకు? 10 2 చెప్పాలి. 10 2 రెండిట్లో మొదటిది ఏంటిది? పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించుట. రెండోది అసలైంది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుట. ఒకవేళ ఈ ఆజ్ఞలు కనుక మన లోపల ఏమైనా జరగలేదనుకో, ఆశీర్వాదానికి వారసత్వం ఆగిపోతుంది. ఆశీర్వాదాలు ఆగుతున్నాయి అని అంటే ఎక్కడో ఆగిపోతుండొచ్చు. ఈరోజు ఎంతమంది రెడీ ఉండరు? నేను ఈ రోజు నుంచే ఆశీర్వాదాన్ని నేను రెడీ పొందుకుంటాను అనుకున్న వాళ్ళైతే సింపుల్ చెప్పండి, ఆయన దృష్టిలో నువ్వు మంచి విషయంలో ఆసక్తి చూపించాలి. అమ్మ చెప్పండి, ఏ విషయంలో చెప్తలేరు గట్టిగా. ఏది చేస్తే మంచిది? ఆయన దృష్టిలో ఏది మంచిది? కుర్చీ మీద కూర్చున్నారు సహోదరులారా, ఏం చేయాలి? మీకే మంచి విషయంలో చెప్తలేరు గట్టిగా. మంచి విషయాలు చెప్పాలి. ఏ విషయాలలో? మంచి విషయంలో నా మంచితనం అంతా నీ ముందు పెడతాడు. ఆ మంచితనం అంతా వాక్యం అంతా ముందు పెట్టాడు. ఇప్పుడు ఆ మంచి విషయాలను నువ్వు ఆసక్తితో, ఓపికతో చేయడానికి కష్టమే. నా దగ్గరనే ఏం లేదు, నేనేం చేయాలి ప్రభువా? ఒక్కొక్క రోజు నా తల బాధకుండా తెలుసా? అంటే నేను మంచివాడిని చెప్తలేను, కానీ ఒక్కొక్కసారి నా పరీక్ష నాకు వస్తుంది. మీరు చూస్తే పైకి ఇట్లా మేము అవసరానికి మేము చేస్తుంది సార్. మా సోను తెలుసు, ఇప్పుడు బాగా చూస్తున్నాడు. ఇప్పుడు వానికి అలవాటు కావాలని చూపిస్తున్నాడు. మాకు అవసరం పడుతున్నప్పుడు మేము కళ్ళ పెట్ట వెతుకుతాం, అన్ని ఇస్తాం. మా దగ్గర ఏముండదు. అలాంటి టైంలో మా దగ్గర ఏముండదు, వచ్చి నిలబడతారు. మా దగ్గర ఏముండదు అనే పరిస్థితిని వచ్చి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మాకు ఇట్లా ఉంది అట్లా ఉందని అప్పుడు వచ్చి నిలబడతారు. దేవుడా అని ఏం చేయాలి అర్థం కాక ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నాయి ఇంకేదైనా తీసి అమ్మి తీసుకుపోయి పెట్టవలసిన పరిస్థితి. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా, ఈ మధ్యలో కూడా, నిన్నటి దాకా మాకు అదే పరిస్థితి ఉంటాయి. అప్పటిదాకా కాదు అమ్మా, అలాంటి పరిస్థితులు కూడా వస్తాయంట. ఎందుకంటే మనకు పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలోనే పరిస్థితులను ఎట్లున్నా కానీ మనం వాటి వైపు చూడొద్దు. నువ్వు ముళ్ళ మీద నడుస్తున్న పువ్వుల బాటను చూపించాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, నువ్వు ఎక్కడ నడుస్తున్నా అంటే నేను గులాబీ పువ్వుల మీద నడుస్తున్నా అని చెప్పాలి. ఎక్కడ నడుస్తున్నా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంకోటి చెప్పాలి, ఏమని? నేను ముత్యాల బాటలో ఉన్నా చెప్పాలి. ఏ బాటలో? అయ్యో చెప్పాలి, ఏ బాటలో?
చెప్తలేరు గట్టిగా. ముత్యాల బాటలో నడుస్తున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవా నాకు ఆ పరీక్ష పెట్టి మళ్ళీ తిరిగి దేవుడా ఏం చేయాలని చెప్పి గమ్మున అటు ఇటు పోకుండా నేను కూర్చుంటా. ఈయన కూర్చున్నప్పుడు గమ్మున ఎవరో ఒకరు వస్తారు, అన్న ప్రార్థన చేయండి అనేసి వస్తారు, నా చేతులు కానక పెడతారు. అప్పుడు ఆ నిలబడిన వ్యక్తులకు ఆ పరిస్థితి తీసుకుపోయి స్తోత్రం కలిగిన కాక అప్పుడు నేను నా కొడుకు ఇట్లా చూసుకుంటున్నాను. ప్రార్థన చేయగానే మేము ఆ విషమ పరీక్ష ఎట్లా వస్తుంది, ఆ పరీక్షకు తగినట్టుగా మాకు ప్రార్థన వస్తుంది. దేవుడికి మహిమ కలుగును కాక. అప్పుడు మేము వెళ్తూ ఉంటాం, ఇట్లా మేము ఒకరికొకరు మొక్కలు చూసుకొని నవ్వుకుంటా స్తోత్రం కలుగును కాక. నేను అంటూ ఉంటాను, సోను ఇది నీకు కూడా కావాలరా అనేసి. దేవుడికి మహిమ కలుగును కాక. ఏమన్నా ఆసక్తి చూపించాలంట ఏ విషయాలలో గట్టి చెప్పాలి. ఆసక్తి మాకు ఒక్కొక్కసారి వస్తుంది పరీక్ష, ఇంట్లో ఏముండదు, అన్ని కథం. ఆమె అంటుంటుంది అన్నీ అయిపోయినాయి, తినటంలో చాలా ఉండరు, నిండా ఉండరు. ఇడ ఆమె బాధ ఎవరికి మేము చెప్పము, బయటకి ఎవరు చెప్పొద్దనంటే నేను. అందుకే ఇంటి కుట్టు బయట పెడతాను, మా రూపాయికి అట్లే ఉంటుంది. స్తోత్రం కలిగిన కాక అయినా అని అంటది. అనంటే నేను నోరెత్తాను, సరే చూసుకుందాం దేవుడు. ఇన్నావు కదా ప్రభు, ఇట్లే అంట నేను ఇన్నావు కదనే, నువ్వు చూసుకుంటావు స్తోత్రం కలిగిన కాక అని అక్కడ వరకు చూసుకుంటాం. గమ్మున అట్లా ఎదురుస్తుంది, ప్రార్థిస్తుంటాం. దేవానికి స్తోత్రం. ఈ టైంలో మన దగ్గర ఏమి కదా, అప్పుడే అలాంటి టైంలో మనకు ఆమె అట్లా ఉంటుంటే వేరులో వచ్చిన ముందు నిలబడతారు, మాకు ఇది కావాలని. ఏం తీసి వాళ్ళ గురించి తీయడం మొదలు పెడుతుంది. అప్పుడే కారు వచ్చి దిగుతుంది, అన్నా ఆరని కొడతాడు, కారు నిండా బియ్యం ఎదిగితే స్తోత్రం కలిగినగా. లైన్గా దిగుతాయి, మళ్ళీ ఇల్లు నిండిపోతుంది స్తోత్రం కలిగినగా. డబ్బలు నిండిపోతాయి. దేవుడికి మహిమ కలుగును. మళ్ళీ వచ్చి పనులు చేస్తారు, అన్నా నిండిపోయిందండి. మా ఇంట్లో ఇప్పుడు వస్తే లోపల పోతే బియ్యం షాప్లాగా గోదాంలాగా అయిపోయింది. స్తోత్రం కలిగినగా. నేను అంటాను అప్పుడప్పుడు, ఆ రేషన్ షాప్లో వాసన ఎట్లా వస్తుంది, మా ఇంట్లో ఎట్లా వస్తుంది అప్పుడప్పుడు. ఆమేన్. ఇవి బయట పని, ఇప్పుడు మన పని చూస్తారు పిల్లలు. మాకే అవసరం ఉందో ఇట్లా పని చేసి మంచి విషయంలో వచ్చేస్తాను అనుకో, ఫోన్ చేసి మరి వచ్చి ఏమైంది ఇంకా ఇల్లు కట్టలే, దేవుడు చూసుకుంటలే అంటే, దేవుడు నా హృదయంలో పని చెప్పిండు, నాకు ఇది చేయమని చెప్పి దేవుడు నాకు ప్రేరేపిస్తుండని చెప్పి వచ్చిండ్రు. ఇటుకెళ్ళి వేసిపోతుండ్రు, కంకర్లే అవి వేసిపోతుండ్రు, అన్నీ వేసిపోతుండ్రు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పింది కదా ఇప్పుడు, చివరికి బోర్లే వేసిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి విషయంలో నువ్వు ఆసక్తి ఎవరు హాని చేయలేదు. అనుభవంతో చెప్తున్నా నేను వాక్యం, దేంతో వాస్తవాలుగా చెప్తున్నాను. ఆశ నీ చేతిలో ఉన్నాయి కాదు, చేతిలో కంటే గుండెలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం కలిగిన కాక. ఎవరు గొప్పవాడు? నీ చేతిలో ఏమున్నదని చూడకు. చెప్పలేమన్నా చెప్తలేరు మీరు. ఆల్రెడీ దేవుడు నాకు పిల్లల భారం పెట్టిండు. ఇప్పుడు మంచి పిల్లలు ఇంకిద్దరు వచ్చిండ్రు. ఇప్పుడు దాకా చెప్పిండు కదా ఒక సేవకుడు, ఆయన దేవుడు చెప్పిండంట, 2 పిల్లల్ని నువ్వు చూసుకో అని చెప్పి. ఇక్కడ మన ఇంకిద్దరు పిల్లలు వచ్చిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ కొంతమంది పిల్లల బాధ్యత ఉంది. ఇక్కడ వాళ్ళని చదివించేది. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఇక్కడ కొంతమంది, ఇంకా 3 ఆడపిల్లలు పెళ్ళి. ఇక్కడ ఆడపిల్లలు పెడితే అంత మగ పిల్లలు ఉంటారని తీసుకురాను, బయట ఉన్నారు వాళ్ళు. అందరికీ ఒక్క అమ్మాయి పెళ్ళి అయింది. దేవుడికి మహిమ కలుగు. అలాంటి 3 అమ్మాయిలు ఇంకా ఈ అబ్బాయిలు, వీళ్ళ బాధ్యతలు కూడా దేవుడు నాకు ఇచ్చిండు. దాంతోపాటు ఇంకిద్దరు పిల్లలు వచ్చిండ్రు. వాళ్ళని చూస్తారు కదా, వాడు ఏడుస్తాడన్నా స్తోత్రం కలగను కాక. ఇంకిద్దరు పిల్లలు ఉండరు, తల్లి లేదు, వారం రోజులు అయింది చనిపోయి, 10 రోజులు అయింది. తండ్రి ఇప్పుడు వదిలేసిపోతున్నాడు, ఆయన సువార్త చేస్తున్నాడు. ఆయన దగ్గర పరిస్థితి బాగాలేదు, ఆయన కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇంతకుముందు వాక్యం చెప్పిండు, పేదరికంలో ఉన్నాను, ఆయన ముళ్ళ మీద నడుస్తున్నాడు, పువ్వులను చూపిస్తున్నాడు. స్తోత్రం కలిగిన గాక. సువార్త సేవలో ఉన్నాడు. ఆ సేవకుని పిల్లలను దేవుడు నా చేతికిస్తున్నాడు. అది సంఘం గ్రేస్ఫుల్ మినిస్ట్రీలో ఆ పిల్లలు అభిషేక్, ఆష్, కొనేష్, వాళ్ళిద్దరు ఎదుగును గాక. ఆమేన్. వాళ్ళిద్దరు పిల్లలతో పాటు ఇంకా ఎదగాలి. నువ్వు మంచి విషయంలో అమ్మ, మీకు చేతి కూడా ఎప్పుడు వస్తే చెప్తున్నాను, మీకు కన్నీళ్ళు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, నీ చేతికి దేవుడు అప్పుడే పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు?
నేను చెప్తున్నాను, పరీక్షతో సహా మంచి విషయంలో నీకు పెడతాడు. కావాలి చూస్తావా చూడవా, నువ్వు భరిస్తావా భరించవా. నిన్ను చూసే అనేకుల ఎదుటనేమో నేను దీవెనకరంగా నిలబెడతాడు, నీది మాత్రం నీ లోపల పెడతాడు. ఇది నీకు విషయంలో యేసుప్రభు వారు చూస్తుంటే అఖిల బ్రహ్మాండ సృష్టికర్త, కానీ కానకడ పదేళ్ళు నిలబడ్డాడు. ఎవరెంత తెస్తున్నారని. ఎందుకు నిలబడ్డాడంటే ఆయన దగ్గర లేక కాదు, మనుషుల ప్రేమ ఎంత ఉంది అని చెప్పి. ఏలియాకేం తక్కువగా కాదు. ఒక విధవరాల దగ్గర వెళ్ళి పోయి ఒక రొట్టె అడుక్కోనంటే ఆయన తక్కువ సేవకుడా చెప్పండి. దిగునుగాక అనంటే ఆకాశం నుంచి అగ్ని దిగుతుంది. స్తోత్రం కలుగును గాక. నేనే సేవకుని అయితే 50 మంది ఉండరు, సచ్చును గాక అని అంటాడు. పోయిండు. అంత పెద్ద దైవ సేవకుని తీసుకొచ్చి, అంత దేవుడు బలంగా వాడుకున్న దైవ సేవకుని ఒక స్త్రీతోటి భయంకరంగా పారిపోయి ఎక్కడెక్కడో వెళ్ళిండు. అరణ్యంలో దాచుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఒక విధవరాల దగ్గర వెళ్ళి, అది కూడా ఎవరైనా మంచి భర్త దగ్గర ఉన్నది కాదు, ఒక విధవరాల దగ్గర వెళ్ళి రొట్టెలు అడుక్కొని పో అని అంటే అప్పుడు ఆ పరిస్థితి ఎంత సిగ్గనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర ఇంత ఘనం బతికి దేవుడు దేవుడు అని చెప్పుకొని ఇంత అన్యుల ముందు ఘనంగా నిలబడిన నన్ను విధవరాల దగ్గర పోయి రొట్టె అడుక్కునే స్థితి ఇచ్చిన ఏంది ప్రభువా అని అనుకుంటే ఎట్లుంటుంది. కానీ సిగ్గుపడ్డా చెప్పాలి, సిగ్గుపడ్డా. దేవుడు చెప్పిండు, అమ్మా రొట్టె తీసుకురమ్మంట. లేవు కయ్యవుగా, నాదకే లేదు, నేను నా కొడుకు దీన్ని రావాలి అని నేను పెట్టుకుంటే నీకున్న కొంచెంలకెళ్ళి నాకు ఇయ్యమ్మ తల్లి అని అడిగిండు. స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ ఏం లేదయ్యా అని ఆమెను అంటుంటే ఆ ఉన్న దాంట్లోకెళ్ళే ఇయ్యమ్మ అని అన్నాడు. అలా అడుక్కునే పరిస్థితి ఇచ్చిన ఆయనకి ఇచ్చిన తల్లి దీవించబడ్డది. ఆమెన్. ఊరు మొత్తము 3.5 సంవత్సరాలు ఒక స్త్రీ ద్వారా దేవుడు పోషించిండు. స్తోత్రం కలుగును గాక. మంచి విషయంలో ఆసక్తితో ఉన్నది. చిన్న రొట్టె ముక్కనే ఈరోజు నీ ఇంటికి ఎవరైనా రొట్టె ముక్కకు వస్తుండ్రు అని అంటే నువ్వు ఘనమైన పాత్రగా మారబోతున్నావు. చెప్పండి, ఏం మారబోతున్నావు? చెప్తలేరమ్మా అంటే బాలే నాకే లేదు అని నువ్వు అన్నావా? నువ్వు మంచి విషయంలో ఆసక్తితో ఉండు. అమ్మ ఎట్లా విషయంలో చెప్తలేరు మీరు ఒకసారి. ఏ విషయంలో? మంచి విషయం. ప్రైజ్ ది లార్డ్. ఆయన దృష్టికి ఏది న్యాయమైంది ఈరోజు మీతో చేయించబోతున్నాడు. ఒకవేళ ఇప్పుడు మీకు చాలా అనుభవాలు ఉన్నాయి, నాకు తెలుసు. మీకు ఒక్కొక్కరికి మామూలుగా లేవు అనుభవాలు. మీరు ఇక్కడ కూర్చున్నారు అని అంటే మీ కడుపులో ఇన్ని ఉంటాయి సాక్ష్యాలు. లేవా? అబద్ధాలు చెప్పండి, నిజమా లేవా? మీరు చేసిన మంచి పనులు లేవా? ఉన్నాయా లేవా? పెట్టేటం దగ్గర పోతారా, తిట్టడం దగ్గర పోతారా? అందుకే నీ చెయ్యి, పెట్టే చెయ్యి మార్చబడ్డది. చప్పట్లు కొట్టండి సోదరు కలిగిన కాక. నీ చెయ్యి ఎలా మారింది చెప్పాలి గట్టిగా. ఎట్లా మారింది? నీ చెయ్యి, నీ హస్తం అనేకులకు దీవెనకరంగా దేవుడు పెట్టిండు. చెప్పండి ఎట్లా మారాలి ఇప్పటి నుంచి? నీ నోరు ఉన్నది కదా అని చెప్పి ఎగతాళిగా ఏ సేవకుని కూడా మాట్లాడనుకో, పుట్టగతులు లేకుండా పోతాయి. తొందరపడి కొంతమంది నోరు ఉంది కదా అని చెప్పి నేను పెట్టిన, నేను ఇచ్చిన, నేను చేసిన, నేను అని గర్వంగా చెప్పుకుంటారు చూడు. దాంతో వాళ్ళకు ఉన్నాయన్ని ఊసలతో కడికి లెక్క పెట్టుకునే స్థితి వస్తుంది. చివరికి రోడ్డు మీద స్థితి వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఏలేస్తుంది మనిషి మీద కాదు, దేవుణ్ణి పనిచేసే సేవకులు గాడిద లాంటి వాడు. ఒక గాడిదను ఆ పని ఆపినరంటే దేవుని పని ఆగిపోతుంది. దేవుని పని ఆగినామంటే నీ ఇల్లు పరిస్థితి గందరగోళాలు అయిపోతాయి. అందుకని తొందరపడి, అది చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే, ఏ సేవకుని మీద నువ్వు ఏలెత్తి ప్రవర్తించకు. సేవకులని కాదు, ఎవరైనా సరే దేవుణ్ణి భక్తితోటి ఆరాధిస్తున్న జనులు, భక్తితోటి ఘనంగా ఎవరైనా సరే, అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే చెప్తున్నా, మీరు దేవుని దృష్టికి న్యాయమైనది చేయండి. ఎవరి దృష్టికి చెప్తలేరు గట్టిగా, నమ్మకంగా. దేవుని దృష్టికి ఎవరైనా భక్తుగా ఉండి కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తున్న వాళ్ళ మీద నిందలు వేయకండి. అప్పుడు నిందలు వేసినామంటే నీ ఇల్లు నిందల పాలైపోతుంది.
అందుకని తొందరపడి ఆయన దృష్టిలో న్యాయమైనది చేయవలసింది నీవు అన్యాయం కనుక చేసినావు అనుకో, తీర్పు భయంకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమైంది? ఆశీర్వాదానికి వారసులు ఎంతమంది ఇష్టపడతారు? ఆశీర్వాదానికి చెప్పాలి గట్టిగా. ఎవరో నీ దృష్టికి మంచోళ్ళు కాదు, వాళ్ళు తప్పుడు చేస్తుండొచ్చు. వాళ్ళు అట్లా చేస్తున్న నువ్వు నిందించినావు అనుకో, వాళ్ళు ఏడ్చి కన్నీళ్ళు గార్చి దుఃఖపడి దేవుని దగ్గర ప్రభువా నన్ను క్షమించమని అనుకో, దేవుడు క్షమిస్తాడా? క్షమించాడా? వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. క్షమించినప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ తిట్టినల పరిస్థితి ఏంది? దేవుడు వీళ్ళు ఒకటైపోతారు. మధ్యలో వచ్చిన వాళ్ళకి వాళ్ళ శాపం వీళ్ళ మీద పడుతుంది, వాళ్ళ ఏడుపు వీళ్ళ మీద పడుతుంది. అందుకని ఎవరు ఎట్లన్నా ఉండని, అది నీకు అనవసరం. నీ కంట్లో ఉన్నది నువ్వు చూసుకోవాలి. స్తోత్రం కలిగిన కాక చెప్పాలి. అందరు చెప్తలేరు. ఎవరి గురించి నీకు అవసరం లేదు. వీలైతే ప్రేమించు, లేకపోతే గమనించు. అమ్మా చెప్పండి, ఏమో చేయాలి? వీలైతే ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. నేను రెండో చెప్తున్నా. మొదటిది ఆజ్ఞ, రెండోది ఏంది? ప్రేమ. నీ పొరుగువాన్ని ప్రేమించు. అంతవల్ల నా అతడు కాదు లేదంటే నువ్వే గమనిస్తావు, దేవుని ప్రేమించుకుని గమనిస్తావు. అంతేగాని ప్రేమించవలసిన నోరు పారేసుకోకూడదు. ఆశీర్వాదం ఆగిపోతుంది. ఏమాగిపోతుంది? నేను చెప్తే ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమేటో చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఆగిపోయిందో ఆశీర్వాదం ఈ రాత్రి పొడగొట్టుకున్న చోటునే మళ్ళీ దొరుకును కాక. ఎక్కడ పోయింది దీపం వెలిగించి దాన్ని మళ్ళీ వెతుకు. ఏ విషయంలో నా ఆశీర్వాదం ఆగిపోయిందో నన్ను క్షమించండి ప్రభువా. నా చూపు వలన, మాట వలన, ప్రవర్తన వలన, ఒకవేళ ఏ విషయంలో నా మంచితనము నీ ముందు పెడతా అని చెప్పిండు. ఇప్పుడు నా మంచితనం అంటే అర్థమైంది కదా? ఆది అందు వాక్యం, వాక్యమే దేవుడైనాడు. ఆ దేవుడే తన మంచితనం నీ ముందు నడిపిస్తాడంట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి నీలో ఉన్న మంచి ప్రవర్తన చూసినప్పుడు నిన్ను చూసి ఏమంటారు? ఏమంటారు? మీరు క్రైస్తవులా? మీరు దేవుని పిల్లలా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని, మీలో దేవుణ్ణి చూస్తారు. ఎవరిని చూస్తారు చెప్పాలి? మీరే అంటారు కదా, అందరూ అంటారు కదా, నాలో నిన్ను చూడాలి ప్రభు అని అంటారు. నీవు మంచి ప్రవర్తన నువ్వు కనుక చేస్తుంటే ఆయన మంచితనం నీలో నుంచే బయటికి రాబోతుంది. ఎక్కడి నుంచి? నీలో నుంచే ఆయన మంచితనం బయటికి రాబోతుంది. నీ ప్రేమ, నీ ఓపిక, నీ మాట, నీ చూపు. ఆమేన్. ఆ మంచితనం అనేది నీ ఒంట్లో నుంచి, నీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళును గాక. అనేక జనములకు నీ మంచితనం బయటికి రావాలి. అందరూ చెప్పండి. ఇప్పుడు నా మంచితనం నీ ఎదుట పెడతానన్ను అంటే ఆ రోజు మోషేతో చెప్పిన దేవుడు, అగ్నిస్తంభం వారికి ముందు నడిచింది. ఇప్పుడు దేవుని మంచితనం నీ ముందు నడవబోతుంది. ఆమేన్. అనేకులు నీలో యేసయ్యను చూచును గాక. చెప్పండి, నాలో యేసయ్య నిన్ను చూడాలి. వినవాలి నాకు. ఎంతమంది ఇష్టపడతారు? గట్టే చెప్పాలి. నీ ఓపిక, నీ ప్రేమ, నీ సహనం సకల జనులకు తెలియజేయండి. సకల జనులు నీ ఓపికను చూడాలి. ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 చూడమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎఫెసీకా కితాబ్ 1, 3, 4, 5 ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. చెప్పండి కొట్టండి. ఏ ఆశీర్వాదాలు? అయ్యో చెప్పాలి మీరు.
క్రీస్తులో ఏమేమైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలన్నీ ఎవరికి అప్పగించిండు? అయ్యో చెప్పాలి మాట ఎవరికి? చేతులది శ్రద్ధగా వినమన్నాను, నిద్రమత్తుతో కాదు. ఎంతమంది నిద్రమత్తుతో వింటుండ్రు? ఈ వాక్యం ఎట్లా వినాలి చెప్పాలి. ఏ ఆశీర్వాదాలు కావాలి ఇప్పుడు? గట్టి చెప్పాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చెప్పండి. ఒకటా రెండా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని जो आत्मा की आशीष सारे परमेश्वर ना अपने को दे चुका है, वो से अपन पाना चाहिए. ఇప్పుడు ఆశీర్వాదాల మూట నీ ముందే ఉంది. ఇది ఒకటి తెలవాలి. అమ్మా ఏ మూట ఎక్కడుంది? గట్టి చెప్పాలి. కొంతమందికి దేవా నన్ను ఆశీర్వదించు అని అంటారు కదా, వాళ్ళతో చెప్తున్నాడు నీ ఆశీర్వాదాలన్నీ మూటగట్టి నీ ముందే ఉన్నాయి. దాన్ని విప్పక, దాన్ని చూడక, దాన్ని పొందక మూటగట్టి పెట్టిండంట. ఇగో ఇలా ఇదే మూట గట్టి చెప్పాలి. మనం అనుకుంటున్నాము ఒక్కసారి ఇప్పి చూడు, మేడి పండు చూడు, మేలిమైండును, పొట్ట విప్పి చూడు, అన్ని అబద్ధాలు. అలా పురుగులు ఉంటాయా? ఎప్పుడన్నా చూసిరా? నేను చాలాసార్లు వస్తున్నాను. ఉన్నాయమ్మా? ఉంటాయా? అవి పురుగులాగా ఉంటాయి కానీ పురుగులు కావు. తింటారు కదా అట్లే. కింద పడిపోయినాయి అనుకుంటాయి కానీ చెట్టు మీద ఉంటాయా? ఉంటాయి, చక్కగా ఫ్రెష్ ఉంటాయి. అలాగనే ఈ కింద పడిపోతే దీనికి అన్ని పురుగులు వస్తాయి కావచ్చు నీకు, కానీ ఈ పొట్టలో ఏమేమి ఉన్నాయనంటే ఆశీర్వాదాల మూటంతా నీ ముందు పెట్టిన. భూమి మీద ఏది విప్పుతారో విప్పబడును గాక, ఏది బంధిస్తే బంధించే. ఇప్పుడు నీ ముందు ఆశీర్వాదాల మూట ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ప్రతి ఆశీర్వాదం ఆయన నీకు ఇచ్చేసిండు. ఇప్పుడు కొత్తగా ఇస్తాడా? వాగ్దానాలన్నీ ఇచ్చేసిండు మూట కట్టి. ఇప్పుడు ఒక్కొక్క మూటను కూర్చుండి, అయ్యా ఇందులో నుంచి నాకు ఒక్క వాగ్దానం ఈరోజు జరుగును గాక చెప్పండి. ప్రతిరోజు ఒక్క వాగ్దానం చెప్పండి. ఈరోజు నెరవేర్చబడే మాట నాకు దయచే ప్రభాని కళ్ళు మూసుకొని తీసినాం అనుకో, హల్లెలూయా, ఒక బలమైన వాక్కు నీకు బయటికి రాబోతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కావాలన్నప్పుడు వీలైతే 4, 5, 6 ఎప్పుడెప్పుడు 6 తారీఖు అంటే 4, 5కు మాత్రం బలమైన ఆశీర్వాదాల మూటలు ఒక్కొక్కరు విప్పబోతున్నారు. ఎంతమంది రెడీ ఉండరు? గట్టి చెప్పాలి. నీ ఆశీర్వాదాన్ని ఇందులో నుంచే నువ్వు బయటకు పొందుకోవాలి. ఎందులోంచి అమ్మ చెప్పాలి. నీ దగ్గర వజ్రాల మూట ఉంది. ఏ మూట? అందులోంచి ఒక్కొక్కటి తీసుకుంటావా, 2 తీసుకుంటావా, 3 తీసుకుంటావా, 4 తీసుకుంటావా, 5, 6, 7, 8, 9 ఈ మూటలో ఉన్నాయని నీ చేతిలో ఉన్నాయి. అయితే వాటిని తీసుకోవడానికి కావలసిన సామర్థ్యం వచ్చునుగాక. అందరు ప్రార్థన చేయండి. దేవా ఈ ఆశీర్వాదాన్ని పొందడానికి చెప్పాలేమన్నాను, ఈ మూటలో ఉన్నాయి తీసుకోవడానికి ఎట్లా తీసుకోవాలి? అసలు భూమి మీద విప్పుడి అని అన్నాడు. చాలామంది విప్పుతలేరు. ఇది ఒకటి చెప్తున్నాను, విప్పడం లేదు. ఆశీర్వదించు ప్రభా, భూమి మీద నుంచి విప్పుతున్నాను, విప్పు అని అన్నాడు. ఏం విప్పాలి ప్రభా అని అంటే అక్కడ కింద ఒక మాట ఉంది. మళ్ళీ చదువు మాట, ఆ మాట చదువు. అది కూడా చెప్పినాక ముగిస్తున్నాను. ఎట్లన ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. అది మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. అమ్మ ఎట్లా ఇచ్చినంట? ఉచితముగా, ఫ్రీగా, ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనమందరం ఆయన కుమారులుగా మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. ఎవరి గురించి ఇప్పుడు చెప్పండి. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు? నువ్వు బహుగా ఫలించాలని ఎందుకు కోరుతున్నాడు? ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందాలని దేవుడు నిన్ను ముందుగానే ఏర్పరచుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి, ఏ ఆశీర్వాదాలు? బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందాలి. ఒక్కటి కూడా మిస్ కావద్దు. ఒక్కటి కూడా కాలా? ఒక్కసారి లేచిలో అడగండి. ఒక్కటి కూడా పోవద్దు. ఈరోజు నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దాచిపెట్టాం. తనకు వారసునిగాను ఉండాలని, తన కుమారుడిగా సపోజ్ ఈ స్టెఫెన్కి ఒక కొడుకున్నాడు. ఉన్నాడా? నిజం చెప్పు, ఉన్నాడా? లేడా? ఇక్కడ లేడు కదా, ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వు సంపాదించిందంతా నీ కొడుకు పెడతావా, పిల్లగా బయట ఇస్తావా? అబ్బా, కొడుకేస్తాడంట. కొడుకు పుట్టక ముందుకి కొంతమంది పిల్ల పుట్టక ముందుకి కుళ్ళ కుడతారు తెలుసా? పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ. ఏది అట్లా పాత సామెత. ఎంతమంది తెలుసు? పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ కుట్టిండంట. అంటే టోపీ నెత్తికి పెట్టడానికి టోపీ కుట్టి పెడతారు కొంతమంది. పిల్లనే రాలే, ఓ అమ్మ హల్లెలూయా, పిల్లనే రాలేదు. పిల్లకేం కుట్టింది? గుల్ల. ఏది? నెత్తి పెట్టుకోవడానికి టోపీ పెట్టిందంట. అట్లే మనము పుట్టక మునిపే, ఒక తల్లికి ఎలా ఆశ ఉంటుందో అట్లా ఎందుకు చేసిపోయింది. మనం పుట్టక మునిపే, చెప్పండి ఎప్పుడు చెప్పాలి. మనం పుట్టక మునిపే మన యేసయ్య అలాంటివి అన్నీ సిద్ధపరిచి పెట్టిండంట. సిద్ధపరిచి పెట్టి ఇవన్నీ నా కొడుకు వస్తాడు, ఆ కొడుకు గురించి. అమ్మ కొంతమంది అంటారు కదా, పెళ్ళే కాలేదు కానీ నా కొడుకు పెళ్ళి అవుతుంది, రేపు పిల్లలు వస్తారు, మరి ఆ కొడుకు మళ్ళీ ఒక జాగు ఉండాలి కదా. ఆ కొడుకు పిల్లలు అయితే వాళ్ళకి ఆ జాగు ఉండాలి కదా. వాళ్ళకి అక్కడ, వీళ్ళకి ఇక్కడ, నేను ఇక్కడ అని అనుకోరా? చెప్పాలి అంటారా అనరా? అయ్యో ఎప్పుడనలే, అమ్మ రేపు నాకు పెళ్ళి కావాలి, మళ్ళీ పిల్లలు కావాలి. పెళ్ళి కాకముందుకే పిల్లల కాడికి పోతారు, ఇల్లు కాడికి పోతారు, అన్నీ చేస్తారు. మరి మీరే ఎంత ఆలోచన చేస్తే మరి మీ కొరకు సిద్ధపరిచిన నేను కూడా ఎన్ని దాచిపెట్టినా తెలుసా? तुम्हारे लिए परमेश्वर ने इतना सोच के लगा कि तुम्हारे बच्चे नहीं आने से पहले परमेश्वर तुम पहले से सोचते रहते, मेरे बेटा आएगा, उसको शादी हुई तो कल कैसे रखूं, कल इसके लिए ये, उसके लिए పెద్దోనికి ఇది, చిన్నోనికి పుడితే పెద్ద కొడుకు ఇది పెడతా. కొంతమందికి పిల్లలే కాదు, నాకు 4 కొడుకులు కావాలి, నాకు 3 కొడుకులు కావాలి, 2 కొడుకులు కావాలి, ఒక్క బిడ్డే కావాలి అనేసి. ఆ బిడ్డకి ఇది, కొడుకు ఇది, బిడ్డ కదా అని ఆలోచన. అలాగని నువ్వు భూమి మీదకి రాకముందుకే నీ గురించి దేవుడు ఇప్పుడు చెప్పండి 4 ఇండ్లు పెట్టిండు. స్తోత్రం కలిగింది కాక. అయ్యో ఒప్పుకోరా? ఆమెను చెప్పండి. ఎన్ని పెట్టిండు? అమ్మ ఎన్ని పెట్టిండు? నీకు ఎన్ని పిల్లలు ఉన్నాయి? 1 2? 2 ఉంటే 4 పెట్టామండి. 2 ఉంటే ఏమనాలి? 4 పెట్టిండు. చెప్పండి ఏమన్నానే? చెప్పాలి. ఎన్ని పెట్టిండు? 4 పెట్టిండు. 4 పనులు పెట్టిండు. చెప్పాలి ఇట్లా 4 పెట్టినా. ఇది లోక ప్రకారమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నాకు దేవుడు నిండా ప్రేమ పెట్టిండు. చెప్పండి ఇట్లానండి. అయ్యో చెప్పాలి. ప్రేమ చెప్పాలి. సంతోషం, సమాధానం చెప్పండి. దీర్ఘశాంతం, విశ్వాసం. ఏమన్నది ఇంకా
ఏదో ఒక మంచితనం, సాత్వికం, ఇన్ని ఫలాలు చెప్పండి. ఇట్లా నా దేవుడు నా గురించి ఆత్మ ఫలాలు ఎన్ని? ఎంతమంది ఇష్టపడతారు? ఆత్మ ఫలాలు అన్ని కావాలా, కొన్ని కావాలా? దేవుని ఇష్టమేనంటే నా పిల్లలు అన్ని పొందునుగాక. అన్యా కొన్యా? ఎంతమంది ఇష్టపడతారు? దేవుని మనసు ఇది. ఎంతమంది దేవుని మనసు అర్థం చేసుకుంటారు అనుకో, అసలు దేవుడు నీకు ఏమి ఇయ్యలేదు, ఏం చేస్తలేదు ప్రభా కాదు, ఇవన్నీ నేను ఇవ్వాలని నా ఆశ. నా ఆశలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురుస్తుండు సోదరు కలుగును కాక. నువ్వేమంటున్నావు? దేవా నా ఆశ తీర్తలేదు ప్రభా, నువ్వు ఏడుస్తుంటే నా ఆశ ఇంకా తీర్తలేదు. భూమి మీద నువ్వు ఇట్లా కాదు, నువ్వు అనేకుల ఎదుట ఇట్లా పెట్టండి, చెయ్యి ఇట్లా అనండి. ఇదేంటిది? ఒకటి గడేమని భూమి మీద నువ్వు ఎట్లుండాలి? తలలాగా. ఈ పృథ్వీ పెత్తు సిరికే తరలైనా చెల్లి పూచికి తరని తలలాగా ఉండాలి. చెప్పాలి ఎట్లుండాలి? తలలాగా ఉండాలి. కానీ ఇట్లా అనండి కొంచెం గట్టిగా. ఏమనదు? తోకలాగా నువ్వు ఉండొద్దు. చెప్పండి ఎట్లుండదు? తోక అయితే ఇటుగుతుంది, అటుగుతుంది, ఇటుగుతుంది, అటుగుతుంది. కొంతమంది పాపం అన్నీ ఏదేదో అవుతుంది కదా. అందుకని అట్లా కాకుండా ఈరోజు నీ దేవుడు చిత్తం ఏం తెలుసా? నువ్వు తలలాగా నిలబడాలి. ఈరోజు నీకు చెప్పేసిందంటే దాని అర్థం ఏం తెలుసా? ఈ రోజు నుంచి ఇవన్నీ నీవు పొందబోతున్నావు. ఈ వారసత్వానికి హక్కుదారిగా నీ చేతికి ఇవ్వబోతున్నాడు. అంటే ఈరోజు నీకే చెప్తున్నాడు అంటే దాని అర్థమేంది? నువ్వే పొందబోతున్నావు. రేపా, ఎల్లుండా, ఈరోజా? చెప్పాలి ఎప్పుడు? గట్టిగా పడే ఇప్పుడు. అందుకే ఇవన్నీ కొంచెం ఒకసారి మనసు పూర్తిగా, దేవా ఈరోజు నుంచి, రేపటి నుంచి కాదు, ఈరోజు నాకు ఇస్తున్న ఈ ఆశీర్వాదాన్ని నేను మనసారా స్వీకరిస్తున్నాను, నేను పొందుకుంటాను. నీ పేరును నేను గొప్ప చేస్తాను ప్రభువా. అబ్రహాముతో చెప్పిండు, నువ్వు నా మాట విన్నామంటే నిన్ను గొప్ప జనాంగంగా చేయబోతున్నాను, గొప్ప ఆశీర్వాదానికి ఇవ్వబోతున్నాను. ఈరోజు మీతో కూడా చెప్తున్నాను, అది ఆశీర్వాదం. అబ్రహాము నమ్మిండు, అతడు విశ్వాసానికి తండ్రిగా మారింది. ఆమేన్. నీతిమంతులకు ఒక గొప్ప తలగా నిలబడ్డాడు. ఈరోజు అబ్రహాం ఆశీర్వాదాలు నాకే సొంతం. చెప్పండి ఇట్లా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదానికి వారసుని నేనే. గట్టి చెప్పాలి. అవి పొందడానికి నన్నే ఏర్పరచుకున్నాం. అందుకు ఆయనతో చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి, ఈ ఆశీర్వాదాలన్నీ మీరు సొంతం చేసుకోండి. ప్రార్థనలో ఇప్పుడు ఎట్లా అడుగుతారో మీ ఇష్టం. इस आशीष को अपना लेंगे, प्रार्थना करेंगे।